హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సాంబిగాడు ఈ మధ్య తెలుగు మీరాడా అని చెప్పేసి నాకు డౌట్ వస్తుందండి. నేను ఇలాంటి చెత్త చెత్త ప్రోగ్రాములు చేస్తాను, మీకు నవ్వులు తెప్పించే విధంగా నేను మాట్లాడతాను, మీరు నన్ను ట్రోల్ చేయండి, నాకు మరింత పేరు వస్తుందని ఉన్న ఆలోచిస్తున్నాడని నాకు డౌట్ వస్తుంది. లేకపోతే వాడు ఎంచుకునే టాపిక్స్ ఏంది, వాడు మాట్లాడే మాటలేంది, నువ్వు ఎంచుకున్న రాగం ఏంది, నువ్వు పాడే పాట ఏంది, తకిట తకిట 2-4 తగిదిమి 3-5 అని బ్రహ్మానందం స్టైల్లో వాడు కమిడియన్ అయిపోయినాడు. వాడికి కూడా అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఏమనిపిదు అసలు. అంటే కొత్తదనం ఏదో కొత్తగా చెప్పాలని ట్రై చేయడంలో ఒక అర్థం ఉంది. ఎందుకంటే కాంపిటీషన్లో మనం ఏదన్నా చెప్తేనే, వెరైటీగా చెప్తేనే, కొత్తగా చెప్తేనే జనాలు మనల్ని ఆదరిస్తారని. కానీ అట్ ద సేమ్ టైం బఫున్ అవుతారని కూడా వాడికి సోయ లేకపోతే ఎట్లండి. తిలక్ వర్మను నారా లోకేష్తో పోలుస్తున్నాడండి. అసలు తిలక్ వర్మ ఒక క్రికెటరు, ఆయన క్రికెట్ ఆడాడు. నారా లోకేష్ ఒక పాలిటీషియన్. అసలు పోల్చడం కూడా అది ఒక సాంబిగాడికే సాధ్యం. నేను మొన్ననే కదా సాంబిగాడి గురించి చేసాం, ఏం చేద్దాం అనుకుంటే మీరు నమ్మరండి, దాదాపు 25 నుంచి 30 మెసేజ్లు వచ్చాయి. 2 minutes వీడియోనో 1 minute వీడియో నేను షార్ట్లో పెట్టాను కదండి, అది పెట్టి అన్న ఒకసారి వీడి కథ చూడండి అన్న వీడికి మతిస్థిమితం ఉందా, ఇది నిజం కాదు కదా అని చెప్పేసి ఇట్లా కామెంట్స్, వీడియో చేయండి అని. తప్పదు, ప్రజలేమో కోరుకుంటారు చేయమని చెప్పేసి, కొందరేమో అన్నా వద్దన్న అంటారు, కొందరు చేయండి అన్న అంటారు. మధ్యలో నాకు ఒక ఇబ్బంది వస్తుంది. అంటే ఇన్ అ బ్యాడ్ వే కాదు, ఇన్ అ గుడ్ వే. బట్ చెయ్యండి అన్న అనే వాళ్ళ సైడే మొగ్గాలి. ఎందుకంటే వాడు అంత కష్టపడి కామెడీ చేస్తుంటే మనం ప్రపంచానికి చూపించకపోతే ఏం బాగుండదు. రండి సాంబశివ గారు చూడు, పేరు కూడా సరిగ్గా గుర్తుండదు. ఒరే ఎల్మండలుగా రారా, రవిశాస్త్రి, హర్ష భోగ్లే వీళ్ళంతా భయపడుతున్నారంట, చలి జ్వరం వచ్చేసి వణుకుతున్నారంట. వీడు కామెంటేటర్ అయితే మా ఉద్యోగాలు పోతాయి, ఎందుకంటే వీళ్ళంత కామెడీ వాళ్ళు చేయలేరు కదా. ఓకే వచ్చేసారా, నువ్వు వచ్చేసి. ఈరోజు ఏదో ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు గొప్ప గొప్ప విశ్లేషకులు వాళ్ళంతా కూడా ఊరికే ఐ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ దెమ్. దెన్ అక్కడ జరిగిన సంభాషణ అత్యద్భుతంగా జరిగింది. TV5లో ఈవినింగ్ 7 o'clock చర్చిద్దామని నిర్ణయం తీసుకున్నాం. ఏమిటదంటే, భారత క్రికెట్ జట్టు దుబాయ్లో ఆడిన విధానం, గెలిచిన విధానం, పాకిస్తాన్ ను ఓడగొట్టిన విధానం, మరి పాకిస్తాన్ ఇన్నింగ్స్ ఎలా ఆడింది, దానికి ప్రతిగా భారత జట్టు ఎలా ఆడింది, అంతేకాకుండా తిలక్ వర్మ కానివ్వండి, లేకపోతే సంజు సామ్సన్ కానివ్వండి, లేకపోతే మనకు శివన్ దూబే కానివ్వండి, చివరిగా వచ్చిన రింకు సింగ్ కానివ్వండి, ఎంత పట్టుదలతో ఆడారు, ఎంత ఒత్తిడితో ఆడారు, ఎలా ప్రజల్ని గెలుచుకోగలిగారు, ఎలా ప్రేక్షకుల్ని గెలుచుకోగలిగారు, ఎలా గౌరవనీయ ప్రధానమంత్రి మోడీ గారు అన్ని పనులు మానేసి ఈవెన్ ఫోన్లు కూడా అటెండ్ కాకుండా ఎలా టీవీకి అతుక్కుపోయేలాగా చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ప్రధానమంత్రి నీకు ఫోన్ చేసి చెప్పాడా నేను మ్యాచ్ చూస్తూ ఉన్నా అని? గెలిచిన తర్వాత కూడా ప్రధానమంత్రి గారికి ఎవరో చెప్తారు మనం గెలిచామని చెప్పేసి, వారు ట్వీట్ చేస్తారు. ప్రధానమంత్రి అన్ని పనులు ఆపుకొని నేను చూస్తున్నాను నీకు ఫోన్ చేసి చెప్పాడా? మరి ఏదో వెరైటీగా చెప్పాలని చూస్తావు, నువ్వు ఒక కమిడియన్ బి బఫున్ అవుతావురా. సరే ఫ్రెండ్స్ నువ్వు కలిసినా, ఫ్రెండ్స్తో మాట్లాడినా అంటే ఓకే, వాళ్ళంతా దిగ్గజ విశ్లేషకులు. మరి నీకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? అరే నీ ఫ్రెండ్స్ అంటే నాకు డౌట్ వస్తుందిరా. అరే నువ్వు ఒక మైదానం, వాళ్ళు ఇంకా ఏ దానమో మీ ఊహకే వదిలేస్తారండి. వీడికి కూడా ఫ్రెండ్స్ ఉన్నారంట. ఫ్రెండ్స్తో మాట్లాడాను ఈరోజు 7 o'clock డిబేట్కి అదే చేద్దామని చెప్పేసి. ఒరే మనకు తెలియని విషయాల గురించి మనం ఎందుకురా మాట్లాడాలి? ఒరే అసలు నీకు క్రికెట్లో ఓనమాలు తెలుసరా? పోనీ తెలుసు అనుకుందాం, నువ్వు ఒక ఏదో డిబేటో పులిసిపోయిన పకోడి పేర్లతో డిబేట్ పెట్టుకుంటావు. క్రికెట్ గురించి నువ్వు గంట సేపు మాట్లాడేది ఏముందిరా అంటే అక్కడ ఛాన్స్ లేదండి. తీసుకున్నాడు. ఆ ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు ఐడియా వచ్చిందంట, నారా లోకేష్ని తిలక్ వర్మతో పోల్చాలని చెప్పేసి. ఇప్పుడు దాని గురించి మాట్లాడతాను, వినండి. రాజకీయాల్లో లోకేష్ గారు నిన్న ఫైనల్స్లో మనం చూసినట్టయితే తిలక్ వర్మ ఇద్దరిది కాసేపు పోరుద్దాం. భారత జట్టు మొట్టమొదటిగా బౌలింగ్ ఎన్నుకున్నప్పుడు చాలామంది అన్నారు, ఎందుకు బౌలింగ్ తీసుకుంటున్నారు, మన దగ్గర రోహిత్ శర్మ కానీ కోహ్లీ కానీ అంటే చేజర్స్ లేరు కదా, యువరాజ్ సింగ్ లాంటి వాళ్ళు లేరు కదా, ధైర్యం చేస్తున్నారు ఏంటి అనుకున్నాం.
ఒరే వాళ్ళు రాణించారో లేదో నాకు తెలియదు కానీ నువ్వు ఆ పోలిక పెట్టడమే గొప్పగా రాణించడం రా సాంబిగా. అసలు నారా లోకేష్ని తిలక్ వర్మని ఒకసారి పోల్చుదామా? ఎందుకురా పోల్చాలా? ఒరే ఆ పోలికలోనే నువ్వు ఒక బఫున్ గడ అయిపోతున్నావురా, ఎందుకురా పోల్చాలా? ఒకసారి నువ్వే చెప్పు. అసలు యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేడు కదా, ఎలా వీళ్ళు తీసుకున్నారు, ఎలా ఫీల్డింగ్ తీసుకున్నారని అందరూ ఎవరు ఆశ్చర్యపోలేదురా. క్రికెట్ మీద కనీస పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆశ్చర్యపోరు. ఇది లాస్ట్ మ్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్. ఇప్పుడు తెలిసిందే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ వాళ్ళు చేజర్స్ వాళ్ళు లేరని. మిగతా ఆడేవాళ్ళు వాళ్ళు బ్యాట్స్మెన్లు కదా. ఒరే అక్కడ ఫీల్డ్లో ఆ పిచ్ కండిషన్ను బట్టి వాళ్ళు ఫీల్డింగ్ తీసుకోవాలా బ్యాటింగ్ తీసుకోవాలా అని ఆలోచిస్తారా. ఆ డ్యూ ఫ్యాక్టర్ అవన్నీ ఉంటాయి. అయ్యి నీకు సంబంధం లేని టాపిక్ రా. నువ్వు బఫూన్ అవడం కాకపోతే అసలు ఫస్ట్లో బ్రహ్మాండంగా ఆడారంట ఎవరు? పాకిస్తాన్ వాళ్ళు. పాకిస్తాన్ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చినవరా కొంపదీసి నువ్వే? ఒరే నీకు అవసరమా రా సాంబి గారు, నిజం చెప్పు నీకు అవసరమా? ఇంకా నెక్స్ట్ థింగ్ ఇప్పుడు కళాఖండం బయటకు వస్తుంది, ఒకసారి వినండి. 113 రన్ల వరకు కూడా ఒక్క వికెట్ పడలేదు. బూమ్రా బౌలింగ్ వేసిన, శివం దుబే బౌలింగ్ వేసిన, మిగతా స్పిన్నర్స్ బౌలింగ్ వేసిన వికెట్ పడకుండా 113 రన్లు దాకొచ్చారు. 113 దగ్గర ఒక్క వికెట్ పడింది. ఒరే అందుకే నీతో చెప్పిందిరా, మనకు సబ్జెక్టు తెలియదు, ఇది మనకు సంబంధం లేని టాపిక్, ఏదో ఎవడో స్క్రిప్ట్ ఇచ్చేసి అవుతే మిస్టేక్స్ ఇట్లయితేరా. ఒరే 113 దగ్గర రెండో వికెట్ పడిందిరా, 84 దగ్గర ఫస్ట్ వికెట్ పడిందిరా. ఈ మాత్రం కూడా జ్ఞానం లేకపోతే ఎట్లా? నువ్వు కరెక్ట్ చేసుకో. ఫస్ట్ 84 దగ్గర ఫస్ట్ వికెట్ పడింది, 113 దగ్గర సెకండ్ వికెట్ పడింది. చెప్పు, అది చెప్పేడ్సు. మళ్ళా నేను ఒక దిగ్గజ విశ్లేషకుని ఏడుస్తావు, అది చెప్పు ఫస్ట్. సారీ, 84 దగ్గర ఒక వికెట్ పడ్డది. తర్వాత 113 దగ్గర రెండో వికెట్ పడ్డది. ఏం చేయమంటారు? రెండో వికెట్ పడే వరకు కూడా ఎవరు భారత జట్టుని తక్కువ అంచనా వేసుకున్నాం. దాదాపు 200 పైచీలకు స్కోర్ కొడతారని. 84 వరకు ఒకటే వికెట్ పడ్డది కాబట్టి 113 దగ్గర వికెట్ తీసిన తర్వాత టప్పటప్ అక్కడి నుంచి కూడా అన్ని వికెట్లు 146 పరుగుల లోపల పడిపోయాయి. 113కు రెండో వికెట్ పడ్డ పాకిస్తాన్ 146 పరుగులకి ఆల్అౌట్ అయింది. ఇంకా బాల్స్ మిగిలిండగానే పూర్తి 20 ఓవర్లు కూడా ఆడలేకపోయారు. అరే సాంబిగా, నువ్వు ఇక్కడ ఒక విషయాన్ని చెప్పడం మర్చిపోయావురా. అక్కడ స్పేస్ ఉంది, నువ్వు తీసుకోలే. మన బౌలర్స్కి బౌలింగ్ నేర్పించింది చంద్రబాబు నాయుడు గారే. ఆయన 18 అవర్స్ ఎవ్రీడే కష్టపడతాడు, వెరీ పవర్ఫుల్ లీడరు. 9 లీటర్స్ వాటర్ నుంచి 1 లీటర్ పవర్ తీస్తాడు. కానీ ఆయనకున్న ఆ రెస్ట్ తీసుకునే 4 గంటల్లో కూడా ఒక అరగంట బుమ్రా కోసం, అరగంట శివం దుబే కోసం కష్టపడ్డాడు. ఆయన నెట్లో ప్రాక్టీస్ చేయలేడు కాబట్టి ఇంటర్నెట్లో ప్రాక్టీస్ చేశాడు. ఇంటర్నెట్లో నుంచి వెళ్ళి మరి వాళ్ళకు మెలకువలు నేర్పించాడు. ఎందుకంటే ఇంటర్నెట్లో నెట్ ఉంది, క్రికెట్ నెట్లో నెట్ ఉంది కదా, మ్యాచ్ అవుతుంది. అలా చంద్రబాబు నాయుడు గారు నెట్ ప్రాక్టీస్ కూడా చేశారు, ఇంటర్నెట్ ప్రాక్టీసు. అది అక్కడ పనికొచ్చాయి, ఆ కిటుకులు పనికొచ్చాయి అనేసి బాబు గారిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ఉంటే కొంచెం బాగుండేదేమో. ఓన్లీ నారా లోకేష్ను కాకుండా. ఏం చేస్తాం, గాడ్ మస్ట్ బి క్రేజీ. వాడు ఏం చెప్పినా మనం వినాలా. అంతకంటే మనం ఏం చేస్తాం? ఇంకా నెక్స్ట్ మళ్ళీ మొదలు పెడుతుంది చూడండి. 20 రన్లకి 3 వికెట్లు పడ్డ భారత జట్టుకి తిలక్ వర్మ, ఒక తెలుగు యువకుడు దొరికాడు. అద్భుతంగా రాణించారు. క్రీజులో ఉన్న పూర్తి స్థాయిలో ఒక్కసారి కూడా టెన్షన్ తీసుకోలేదు, ఒక్కసారి కూడా ఎక్స్ట్రా చేయలేదు, ఒక్కసారి కూడా స్లెడ్జింగ్ దిగలేదు. తన తోటిగా ఉన్న సంజు శాంసన్ గాని, ఆ తర్వాత శివన్ దుబే గాని ఇద్దరు కలిసి ప్రతి పరుగుని మాట్లాడుకున్నారు, ప్రతి బాల్ ని మాట్లాడుకున్నారు. భారత జట్టుని గెలిపించాలంటే తను వన్ సైడ్ నేను ఉంటాను, ఇన్నింగ్స్ కంప్లీట్ అయ్యే వరకు నేను ఉంటాను. సంజు ప్లీజ్ ప్లే సింగిల్స్ ఆర్ డబుల్స్, చాలా జాగ్రత్తగా ఆడు. మన మీద 140 కోట్ల భారతీయులు మన మీద ఆశ పెట్టుకున్నారు, జాగ్రత్తగా ఆడాలి. పాకిస్తాన్ వాళ్ళు ఆల్రెడీ స్లెడ్జింగ్ దిగుతున్నారు, మతపరమైన అంశాలు మాట్లాడుతున్నారు, యుద్ధంలో జరిగిన అంశాలు మాట్లాడుతున్నారు. మతపరమైన అంశాలు ఎక్కడ మాట్లాడారా? అది ఫోన్ చేసి చెప్పినారా? సంజు శాంసన్ నువ్వు సింగిల్స్ మాత్రమే తీ, 140 కోట్ల మంది వెయిట్ చేస్తున్నారు, మన మీద ఆశలు పెట్టుకున్నారు. ఒరే శాంసనో శాంసంగో కాదురా, సంజు శాంసన్. ఫస్ట్ పలికేది నేర్చుకోరా. ఒరే ఇంకా నువ్వు డైరెక్ట్ ఆ ఫీల్డ్లో ఆ పక్కన ఆ కుర్చీ వేసుకొని ఆ వంకర వేలు పెట్టుకొని ఆ టై పెట్టుకునేట్టు నువ్వు మాట్లాడుతున్నావే. ఒరే నీకు దండం పెడతారా? నువ్వు ఏ ఫీల్డ్ అన్నా టచ్ చేయి, క్రికెట్ మాత్రం నువ్వు వద్దురా. ఇంకొకసారి నువ్వు మాట్లాడుకు, నీకు దండం పెడతా. నీ క్రికెట్ కామెంటరీ విని మేము తట్టుకోలేమురా నాయన, మా వల్ల కాదు. కానీ అసలు పాయింట్కి వచ్చేసి ఇప్పుడు నారా లోకేష్, తిలక్ వర్మ ఏ విధంగా నువ్వు మ్యాచ్ చేసావు అది కూడా చెప్పు, జనాలు విని తరిస్తారు. స్లెడ్జింగ్ దిగుతున్నారు, బాల్స్ ఎక్కడేస్తారో తెలియదు, ఎలా వేస్తారో తెలియదు.
దేశంలో ఆడుతున్నాం అని ప్రతి నిమిషం సంజు శాంసన్ కి శివన్ దుబేకి చెప్తూ తన ముందుండి నడిపించాడు. ఒరే నాయనా నీకు దండం పెడతారా, నీ ఇష్టం వచ్చేట్టు నువ్వు వాగాకరా. దేశంలో ఆడుతున్నావా? ఒరే ఆ దేశంలో ఆడతామని చెప్పేసి 2-3 నెలల క్రితమే లేకపోతే 6 నెలల క్రితమో డిసైడ్ అయింటుందిరా. ఏషియా కప్ షెడ్యూల్ వచ్చినప్పుడే దేశంలో ఆడుతున్నాము, ఊర్లో ఆడుతున్నాము, ప్లేస్లో ఆడుతున్నాము. ఒరే నాయనా ఈ సుత్తుద్దురా, మ్యాటర్లోకి రా. ఇంతవరకు ఓకే. మరి ఎందుకు తిలక్ వర్మ లోకేష్ గారిని గుర్తు చేసుకున్నాడు? కాస్త రాజకీయాల్లోకి వద్దాం. 2024 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారి పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ కలిసి పోటీ చేస్తాయని అనుకోలేదు. అంటే వైసీపీ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ముగ్గురిని కలవనీయకుండా ఉండటానికి వారు ఎత్తులేశారు, పై ఎత్తులేశారు. ఆ ముగ్గురు కలిసిన తర్వాత విజయం ఎలా వచ్చిందో చూసాం. అంటే తిలక్ వర్మ, సంజు శాంసన్, అలాగే శివన్ దుబే, వీరు కూడా అంతే. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. ఇక చివరికి రింకు సింగ్ ఒకటే బాల్ ఆడాడు. కానీ అతను ఎప్పుడో చెప్పాడట, విన్నింగ్ షాట్ నేనే కొడతాను ఫైనల్స్ లో అని. ఎప్పుడో ఒక ఉత్తరం రాసి, ఒక లెటర్ మీద రాసి ఇచ్చారు. అలాగే రింకు సింగ్ భారతీయ జనతా పార్టీ లాగా ఒకటే 4 కొట్టాడు, మ్యాచ్ గెలిపించారు. అలాంటి కాంబినేషన్. అంటే లోకేష్ గారు ఒత్తిడిని తట్టుకున్నారు, తనేంటో తను నిరూపించుకున్నారు. ఒరే మాలోకం, అసలు ఏమైనా నువ్వు పోల్చిన దాంట్లో అర్థం ఉందరా? శివం దూబే, సంజు శాంసన్, తిలక్ వర్మ లాగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష, రింకు సింగ్ ఏమో బీజేపీయా? ఒరే వీళ్ళు కలిసి ఉంటారో లేదో తెలియదు, కానీ ఒత్తిడిలో తట్టుకొని ఏదో చేసాడు అయినా ఓకే. వాళ్ళు టీం ప్రకటించినప్పుడే ఆ 15 మంది ఒకే టీంలో ఉంటారని వాళ్ళకి తెలుసు కదరా. ఫైనల్కు ముందేమన్నా సంజు శాంసన్ ఒక టీంలో నుంచి, రింకు సింగ్ ఒక టీంలో నుంచి, లేకపోతే అభిషేక్ శర్మ ఒక టీంలో నుంచి, తిలక్ వర్మ ఒక టీంలో నుంచి వచ్చినారా? వాళ్ళందరూ ఒక టీం రా, వాళ్ళు ఇండియాకి ఆడుతున్నారా? మీరు ఈ రోజు ఏ పార్టీ ఉంటారో రేపు ఆ పార్టీ ఉంటారో పవన్ కళ్యాణ్కి తెలియదు, చంద్రబాబు నాయుడుకి తెలియదు. ఎక్కే సంఖ్య దిగే సంఖ్య. ఇంకా మళ్ళీ వాళ్ళను పోల్చడం ఏందిరా? ఒరే నీకు దండం పెడతా, నువ్వు ఏదైనా చేయగని క్రికెట్ను మాత్రం నువ్వు టచ్ చేయకరా. ఆల్రెడీ నిన్ను ఎట్లా ట్రోల్ చేస్తున్నారంటే సోషల్ మీడియాలో, ఇది నేను చేయాలనుకోలేదు రే, చెప్తున్నా కదా, కొన్ని వీడియోలు నాకే చేయాలనిపిస్తుంది. ఇది పబ్లిక్ నన్ను అడిగారు, అన్న ప్లీజ్ అన్న చెయ్యని. ఈ కమెడియన్ గారు ఎట్ట మాట్లాడతారు చూడు, వాడు బఫున్ గారు ఎట్ట మాట్లాడతారు చూడని. ఒరే నాయన నీకు దండం పెడతారా? నారా లోకేష్, తిలక్ వర్మనా? వద్దులే, తిలక్ వర్మకి అర్జెంటుగా ఫోన్ చేసి సారీ చెప్పు. ఎందుకు రే ఒరే, వాడిని మైదానం అని ఎందుకంటే క్రికెట్ ఆడేది మైదానంలోనే కదా. ఈడు ప్రపంచంలో ఎక్కడైనా ఆడతాడు, ఈడు ఒక పెద్ద మైదానం గాడు.